మన ఇండియాలో తెల్లవారితే అమెరికాలో రాత్రి అవుతుంది. మన భారతదేశంలో సమయం సాయంత్రం 6 అవుతే అమెరికాలో మాత్రం మార్నింగ్ 8:30 అవుతుంది. అంటే మన ఇండియన్ టైం కన్నా అమెరికన్ టైం 9:30 వెనకబడి ఉంది. మనదంతా ఒకే ప్రపంచం అయిన టైం డిఫరెన్స్ ఎందుకుంది? మన ఇండియన్ టైం పక్కన యూటీసీ ప్లస్ 5:30 అని ఎందుకుంటుంది? టైం జోన్స్ అంటే ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో మనం మొబైల్ ని ఉపయోగించి అన్ని దేశాల టైమ్స్ ని ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ అప్పటి కాలంలో టెక్నాలజీ అంతగా లేదు. మరి టైం ఎలా తెలుసుకునేవారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఊర్లో ఉన్నవారు సూర్యుడి ఆధారంగా టైం తెలుసుకునేవారు. సూర్యుడు ఉదయించినప్పుడు సమయాన్ని 6 నుండి లెక్క పెట్టేవారు. పక్క ఊరి వారు కూడా సూర్యుడు ఉదయించినప్పుడు సమయాన్ని 6 నుండే లెక్క పెట్టేవారు. కానీ మొదటి ఊరిలో సూర్యుడు 6 గంటలకు ఉదయిస్తే పక్క ఊరిలో 6:10కి ఉదయించేవాడు. కానీ పక్క ఊరి వారు సమయాన్ని 6 నుండే లెక్క పెట్టేవారు. ఇలా ఒక్కో ఊరు ఒక్కో సమయాన్ని ఫాలో అయ్యేవి. కొన్ని దశాబ్దాల తర్వాత రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. ఒక స్టేషన్ లో ట్రైన్ ఉదయం 9 గంటలకు బయలుదేరితే ఇంకో స్టేషన్ కి 9:15కి రావాల్సి ఉండేది. కానీ రెండు ఊర్లలో ప్రజలు టైం ని డిఫరెంట్ గా అర్థం చేసుకోవడంతో ట్రైన్లు మిస్ అయ్యేవారు. ట్రైన్ షెడ్యూల్ తయారు చేయడం, ప్రయాణికులకు సమయాన్ని చెప్పడం ఇవన్నీ చాలా గందరగోళంగా ఉండేవి. ఎందుకంటే ఒక్కో ఊరు ప్రజలు ఒక్కో టైం ని ఫాలో అయ్యేవారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా టైం జోన్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. టైం జోన్స్ అంటే భూమిని వేరు వేరు సమయాల ప్రకారం విడగొట్టడం. అర్థం కాకపోతే ఇప్పుడు చూడండి. భూమి తూర్పు నుండి పడమరకి తిరుగుతుంది. అందుకే సూర్యుడు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయానికి ఉదయిస్తాడు. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. దాని ఆధారంగా భూమిని 24 టైం జోన్స్ గా విడగొట్టారు. భూమి 360 డిగ్రీస్ తిరుగుతుంది. 360/24 అంటే 15 డిగ్రీస్ వస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న ఒక టైం జోన్ 15 డిగ్రీస్ కవర్ చేస్తుంది. అంటే ఒక్కో టైం జోన్ లో 1 అవర్ టైం ఉంటుంది. ప్రపంచం మొత్తం ఈ టైం జోన్స్ ఆధారంగానే టైం ని తెలుసుకుంటాయి. 1884లో ఒక అంతర్జాతీయ సమావేశం జరిగింది. 38 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు వారంతా ప్రపంచం మొత్తం ఒకే టైం బేస్ ని ఫాలో అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే లండన్ లో ఉండే గ్రీన్విచ్ అనే ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని జిఎంటి అంటే గ్రీన్విచ్ మీన్ టైం ని ప్రపంచ టైం బేస్ గా తీసుకున్నారు. ఈ గ్రీన్విచ్ ప్రాంతాన్ని ఎందుకు తీసుకున్నారంటే భూమి సర్కిల్ షేప్ లో ఉంటుంది. భూమిని 4 భాగాలుగా పంచాలి అంటే భూమి మధ్యలో 2 గీతలు గీయాలి. అలా 2 గీతలు గీసిన తర్వాత ఈ గ్రీన్విచ్ ప్రాంతం భూమి మధ్య భాగంలో ఉంది. భూమి మధ్య భాగంలో ఉన్న ప్రదేశాన్ని 0 డిగ్రీస్ తో కొలుస్తారు. దాన్నే ప్రైమ్ మెరిడియన్ అంటారు. ఈ గ్రీన్విచ్ ప్రాంతం 0 డిగ్రీస్ దగ్గర ఉండడం వల్ల సమయం తెలుసుకోవడానికి ఈజీగా మారింది. గ్రీన్విచ్ మీన్ టైం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. ఇది వరల్డ్ మ్యాప్. అన్ని కంట్రీస్ ని 24 టైం జోన్స్ లో డివైడ్ చేశారు. ఒక్కో టైం జోన్ 15 డిగ్రీస్ ఉంటుంది. ఈ గ్రీన్విచ్ ప్రాంతం నుండి తూర్పు వైపు ఉన్న దేశాలు 1 అవర్ ని యాడ్ చేసుకుంటే కరెక్ట్ టైం వస్తుంది. ఈ గ్రీన్విచ్ ప్రాంతం నుండి పడమర వైపు ఉన్న దేశాలు -1 అవర్ ని తగ్గించుకుంటే కరెక్ట్ టైం వస్తుంది. మీకు అర్థం కాకపోతే ఇప్పుడు క్లియర్ గా వినండి. భారతదేశం గ్రీన్విచ్ ప్రాంతం నుండి సుమారు 82.5 డిగ్రీస్ తూర్పులో ఉంది. ఒక్కో టైం జోన్ 15 డిగ్రీస్ వెడల్పు ఉంటుంది. అంటే 82.15 చేస్తే 5.5 అవర్స్ వస్తుంది. మన భారతదేశం టైం ఈ గ్రీన్విచ్ ప్రాంతంలో ఉన్న టైం కన్నా 5:30 గంటల ముందు ఉంటుంది. అంటే ఈ గ్రీన్విచ్ ప్రాంతంలో సమయం 12 అయితే మన భారతదేశంలో 12 గంటలు ప్లస్ 5:30 గంటలు మొత్తం కలిపితే సాయంత్రం 5:30 అవుతుంది. తర్వాత కాలంలో యూటీసీ యూనివర్సల్ టైం కోఆర్డినేషన్ తీసుకొచ్చారు. ఈ యూటీసీ అనేది అటామిక్ క్లాక్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఇవి సెకండ్స్ ను కూడా సరిగ్గా కొలుస్తాయి. అప్పటి నుండి మన ఇండియా యూటీసీ ప్లస్ 5:30 ని ఫాలో అవుతుంది. మన ఇండియా 5:30 జిఎంటి టైం కన్నా ముందుగా ఉంది. ఈ 30 నిమిషాలు ఎందుకంటే మన భారతదేశం చాలా పెద్దది. నిలువుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి, అడ్డంగా గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒకే టైం జోన్ ని ఫాలో అవుతుంది. అదే ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం. కానీ తూర్పులో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. మన ఇండియాలో మొదటిగా సూర్యుడు అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉదయిస్తాడు. అందుకే ఇలా 30 నిమిషాలు టైం డిఫరెన్స్ ఉండడం వల్ల సమయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.